Hello everyone, welcome back to my channel Glam Hairs, where I make videos on fashion, beauty and DIYs. Coming to the video, ఈ వీడియోలో నేను ఐలైనర్ని 5 టైప్స్లో ఎలా అప్లై చేసుకోవాలని చూపించబోతున్నాను. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ స్టార్టెడ్ విత్ ద వీడియో. ఐ కార్నర్లో ఇలా స్ట్రైట్గా ఒక లైన్ గీసి ఒక వింగ్ లాగా మనం క్రియేట్ చేయాలి. ఆ వింగ్ థిన్గా క్రియేట్ చేసి దాన్ని ఫిల్ చేసేద్దాము. చాలా సింపుల్ ఐలైనర్ ట్రిక్ ఇది. మొత్తం ఐ మీద డ్రా చేయకుండా ఓన్లీ కార్నర్లో ఒక వింగ్ క్రియేట్ చేస్తాము. ఈ ఐలైనర్ ట్రిక్తో మన ఐస్ కొంచెం చిన్నగా కనిపిస్తుంది ఆల్మండ్ షేప్లో. ఒక్కో ఐలైనర్ ఒక్కో షేప్ని డిఫైన్ చేస్తుంది. ఇది ఆల్మండ్ షేప్ క్రియేట్ చేస్తుంది. కమింగ్ టు ద సెకండ్ టైప్, దిస్ ఇస్ ఫాక్స్ ఐలైనర్. పూర్తిగా ఇన్నర్ ఐలిడ్ కార్నర్స్లో పైన ఒక లైన్ కింద ఒక లైన్ చిన్నగా గీసి ఇలా మనము ఆ 2 లైన్స్ని కలుపుతూ ఇలా ఒక షేప్ క్రియేట్ చేయాలి. ఇది బర్డ్ బీక్ లాగా అనిపిస్తుంది నాకు. వాట్ డూ యూ సే అబౌట్ దిస్? దిస్ ఇస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఐలైనర్ ట్రిక్. వెంటనే మన ఐస్కి ఒక డిఫరెంట్ లుక్ ఇస్తుంది. ఐ ఇన్నర్ కార్నర్లో ఒక చిన్న వింగ్ అండ్ అవుటర్ కార్నర్లో వింగ్ డ్రా చేశాను. మీరు ఇలా కూడా ట్రై చేయొచ్చు, లేకపోతే నెక్స్ట్ క్లిప్లో నేను వేరే విధంగా కూడా చూపించాను ఈ ఐలైనర్ని ఎలా ఫ్లాంట్ చేయాలో. సో ఒక థిన్ లైన్ని నేను డ్రా చేసేస్తున్నాను నా అప్పర్ ఐలిడ్ ఏరియాలో. సో ఫస్ట్ వేలో కూడా అప్లై చేసుకోవచ్చు, మనం ఇలా కూడా అప్లై చేసుకోవచ్చు. ఇన్ బోత్ వేస్ ఇట్ ఈస్ గోనా లుక్ గుడ్. నేను చాలా థిక్ లైనర్ని డ్రా చేయట్లేదు, చాలా థిన్గా డ్రా చేస్తున్నాను. యాజ్ యూ కెన్ సీ, this is how it looks. This is my favorite way to apply eyeliner. So in the first trick of eyeliner నేను స్ట్రైట్ లైన్ డ్రా చేశాను కదా, ఈ వింగ్ని నేను కొంచెం అప్వర్డ్స్ డైరెక్షన్లో డ్రా చేసి ఫిల్ చేస్తున్నాను. ఒక స్నాచ్డ్ లుక్ కోసం మనం వింగ్ని అప్వర్డ్ డైరెక్షన్లో డ్రా చేయాలి. వింగ్ డ్రా చేశాక నేను నా ఇన్నర్ లిడ్ కార్నర్ నుంచి ఒక థిన్ లైన్ అప్లై చేస్తున్నాను. ఇలా ఒక థిన్ లైన్ని డ్రా చేశాను. చాలామందికి థిక్ లైనర్ అప్లై చేయడం ఇష్టం ఉండదు, అందుకే నేను ఇలా థిన్గా అప్లై చేస్తున్నాను. మీకు థిక్గా డ్రా చేయాలనుకుంటే యూ కెన్ ఆల్సో గో ఫర్ దాట్. ఈ ఐలైనర్ హుడెడ్ ఐస్కి చాలా బాగుంటుంది. యాజ్ యూ కెన్ సీ మై ఐస్ ఆర్ హుడెడ్. ఫస్ట్ వింగ్ డ్రా చేయలేను అనుకున్న వాళ్ళు ఇలా ఇన్నర్ కార్నర్ నుంచి స్టార్ట్ చేయొచ్చు. జస్ట్ గో విత్ ద ఫ్లో కైండ్ ఆఫ్ ఐలైనర్ ఇది. ఇన్నర్ కార్నర్ నుంచి ఒక థిన్ లైన్ని డ్రా చేస్తూ దాన్ని డ్రాగ్ చేస్తూ ఇలా థిన్ వింగ్ని మనం క్రియేట్ చేస్తున్నాము. మీకు వింగ్ లైనర్ నచ్చకపోతే ఇలా చిన్న వింగ్ డ్రా చేసి ఫినిష్ చేయొచ్చు ఈ ఐలైనర్ని. ఈ ఐలైనర్ ట్రిక్ మన ఐస్ని డో ఐస్ అంటారు కదా, అలా చూపిస్తుంది. వింగ్స్ ఎక్కువ ఇష్టపడని వాళ్ళు యూ కెన్ గో ఫర్ దిస్ కైండ్ ఆఫ్ ఐలైనర్ ట్రిక్. స్నాచ్డ్ లుక్ కోసం వింగ్ యూస్ చేస్తాము అండ్ డో ఐస్ కోసం మనం ఈ ట్రిక్ యూస్ చేస్తాము. కమింగ్ టు ద నెక్స్ట్ వన్, నేను కొంచెం కర్వీ వింగ్ క్రియేట్ చేస్తున్నాను. కొంచెం డ్రమాటిక్ లుక్స్ ఇష్టపడే వాళ్ళు యూ కెన్ గో విత్ దిస్ కైండ్ ఆఫ్ ఐలైనర్ ట్రిక్. నేను ఒక వింగ్ నుంచి 2 చిన్న వింగ్స్ క్రియేట్ చేస్తున్నాను లైక్ దిస్. ఈ ఐలైనర్ డ్రా చేసేటప్పుడు కరీనా కపూర్ది ఒక లుక్ గుర్తొచ్చింది నాకు. ఐల్ అటాచ్ ద ఫోటో. నాట్ ఎగ్జాక్ట్లీ ద సేమ్ బట్ ఇట్ గివ్స్ దట్ కైండ్ ఆఫ్ డ్రమాటిక్ లుక్. ఈ ఐలైనర్ లుక్స్లో మీకు ఏది నచ్చిందో డెఫినెట్గా కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ఐ హోప్ యూ ఎంజాయ్డ్ వాచింగ్ దిస్ వీడియో. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఈ వీడియోకి లైక్ చేయండి అండ్ మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి.